దీంట్లో వచ్చేసి లిక్విడ్ వేసుకోవాలి సార్. ఫస్ట్ దీంట్లో లిక్విడ్ దీంట్లో కంఫర్ట్ వేస్తుంది కదా, స్మెల్ కోసం వాడే కంఫర్ట్ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో ఓకేనా, ఈ రెండు కూడా సెట్ క్లోజ్ చేసుకోవాలి. ఏది అట్లే ఉండదు, ఎంత పోస్తే అంత వేసేసుకుంటుంది కాబట్టి అందాజ వేసేసుకోవాలి. 40 నుంచి 60 ml వేసుకోవాలి ఇందులో లిక్విడ్. ఓకేనా, కంఫర్ట్ స్మెల్ కోసం అది కూడా మీ ఇష్టం, అది ఎంత సరిపోవడం లేదు, కంప్లీట్ లిక్విడ్ వాడాలి. ఓకేనా, పౌడర్ ఒకవేళ పౌడర్ వాడితే కూడా నడుస్తుంది, ఆ పౌడర్ దీంట్లో వేసుకోవచ్చు. ఓకేనా, మీ ఇష్టం అది, కానీ లిక్విడ్ వాడితేనే బెటర్, అది ఖచ్చితంగా లిక్విడే వాడాలి, దీంట్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అక్కడ స్విచ్ ఆన్ చేసిన తర్వాత పవర్ ఆన్ చేయాలంటే ఇది నొక్కాలి. ఆన్ చేసి రెగ్యులర్గా పెట్టాల్సిన ఆప్షన్ వచ్చేసి మిక్స్డ్ లోడ్, ఎందుకంటే మిక్స్డ్ ఫ్యాబ్రిక్ అని చెప్పి ఈ ఆప్షన్ మనం రెగ్యులర్ వాడుకోవచ్చు అన్నట్టు. మిక్స్డ్ ఇక్కడ ఉంది, గీత ఇక్కడ ఉంది ఇప్పుడు. ఓకేనా, సో మిక్స్డ్ లో ఫ్యాబ్రిక్లో ఉంది ఇప్పుడు. అంటే రెగ్యులర్ బట్టలు అన్ని కలిపి ఉంటాయి కదా, కాటన్, పాలిస్టర్, సింథటిక్ అని కలిపి ఉంటాయి కాబట్టి మిక్స్డ్ లో ఫ్యాబ్రిక్లో పెట్టేసుకోవాలి. ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వాలంటే నొక్కాలి, స్టార్ట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఏం చేస్తా అంటే మీ బట్టలు ఎంత వేసిరో చెక్ చేసుకొని ఆ బట్టలు బట్టి టైం అనేది డిస్ప్లే అయిపోతుంది. ఆ టైం వరకు బట్టలు ఉతికేస్తుంది, ఆరబెట్టేస్తుంది ఆటోమేటిక్గా, చేసుకుంటుంది అంతా కంప్లీట్గా. ఓకేనా, ఇది ప్రాసెస్. ఇంకా వేరే ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కాటన్ ఉన్నాయనుకోండి, కాటన్ బట్టలు దీంట్లో వేసుకోవచ్చు. ఓకేనా, ఆ జత దాకుంటే కాటన్ దీంట్లో వేసుకోవాలి. లేదు ఇంకా ఫుల్గా ఉన్నాయనుకోండి, అంటే 8 kg దాకా ఉన్నాయనుకోండి కాటన్ బట్టలు, కాటన్ ప్లస్ ఉంది కదా దీంట్లో వాష్ చేసుకోవాలి. ఓకేనా, రెండు కూడా కాటన్ బట్టల కోసమే. సపోజ్ డెలికేట్ ఇది సిల్క్ శారీస్ ఇట్లా ఉన్నాయనుకోండి, డెలికేట్లో వాష్ చేసుకోవాలి. ఇది ఊల్ స్వెటర్స్ ఇట్లా ఉంటాయి కదా, ఊల్ ఐటమ్స్ దీంట్లో వేసుకోవాలి. ఇది స్పోర్ట్స్ వేర్ అంటే నైట్ ప్యాంట్ టీషర్ట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ ఐటమ్, ఆ బట్టలు దీంట్లో వాష్ చేసుకుంటే సపరేట్గా వాష్ చేసుకోవచ్చు. క్విక్ వాష్, తక్కువ టైంలో వాషింగ్ అయిపోయింటే 30 minutesలో అయిపోతుంది. డువెట్ అంటే బెడ్షీట్స్, ఇది చెద్దర్లో వాష్ చేసినప్పుడు ఈ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. 1.5 hourలో బెడ్షీట్ వాష్ చేస్తుంది. ఇది టబ్ క్లీన్ కోసం, లోపల టబ్ ఉంది కదా అది క్లీన్ చేయాలి నెలకోసారి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కోసం ఈ ఆప్షన్ పెట్టేసుకోవాలి. క్లీనింగ్ పౌడర్ ఉంటుంది LGలో, ఆ పౌడర్ తీసుకొని ఇందులో వేసేయాలి, నెలకోసారి క్లీనింగ్ చేయాలి. ఇది ఆ కెమికల్ అనేది దీంట్లో వేసేసుకొని ఈ టబ్ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసేసుకుంటే కెమికల్ ప్యాకెట్స్ వస్తాయి, అవి ఒక మొత్తం ప్యాకెట్ వేసేసుకోవాలి. ఒక ప్యాకెట్ వేసేసుకుంటే టబ్ ఆప్షన్ పెట్టేసుకొని స్టార్ట్ చేసుకుంటే మొత్తం క్లీన్ చేసుకుంటాం. డౌన్లోడ్ సైకిల్లో ఇప్పుడు ఏం ఉందంటే బట్టల్ని జాడిచ్చేసి ఆరబెట్టేస్తుంది ఈ ఆప్షన్లో. బయట వచ్చిన బట్టల్ని కూడా ఈ ఆప్షన్ పెట్టేసుకుంటే జాడిచ్చేసి ఆరబెట్టేస్తుంది, అంటే లేక తీసేసి ఆరబెట్టేస్తుంది. చిన్నపిల్ల బట్టలు ఉంటాయి కదా, యూరిన్ ఇట్లా వచ్చిన పిల్లలు ఉంటే దీంట్లో వాష్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా హాట్ వాటర్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. 60 degrees హాట్ వాటర్తో వాష్ చేస్తుంది, గరం నీళ్ళతో వాష్ చేస్తుంది. ఇది అలర్జీ కేర్, హాస్పిటల్ వచ్చిన బట్టలు కానీ పేషెంట్ బట్టలు ఉన్నాయనుకోండి దీంట్లో వాష్ చేసుకోవాలి. ఇది సైలెంట్ వాష్, ఎప్పుడు నైట్ టైంలో స్టార్ట్ చేస్తాను అనుకోండి, అప్పుడు ఎక్కువ డిస్టర్బెన్స్ రావద్దు అనుకుంటే ఇలా పెట్టుకుంటే సైలెంట్గా వాష్ చేస్తుంది అన్నట్టు. ఈజీ కేర్ అంటే కూడా రెగ్యులర్ ఆప్షన్ లాగానే వాడుకోవచ్చు. మిక్స్డ్ ఈజీ కేర్ రెండు సేమ్ అనుకోండి అంతే. ఓకేనా, ఫైనల్గా పెట్టి స్టార్ట్ చేసి స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మెయింటెనెన్స్ వచ్చేసి ఈ రబ్బర్ ఉంది కదా ఇక్కడ, ఈ రబ్బర్ ఇక్కడ క్లీన్ చేసుకోవాలి. రెగ్యులర్ వాషింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా లేకపోతే ఒక 3-4 days కైనా సరే ఇక్కడ ఈ ప్లేస్లో డస్ట్ ఉంటుంది, ఇక్కడ క్లీన్ చేసేసుకోవాలి. ఒక బట్టతో వేసుకుంటే అయిపోతుంది, చూసేసుకోవాలి. ఓకేనా, అదొకటి మెయింటెనెన్స్. ఇది ఒకటి ఓపెన్ చేయాలి, ఇట్లా ఈ లోపల క్యాప్ ఉంటుంది, క్యాప్ థ్రెడ్ అలాంటిది తిప్పితే ఇలా వచ్చేస్తాయి. ఇది క్లీన్ చేసేసుకొని పెట్టేయాలి.